జిల్లా నూజివీడు సమీపంలో మీర్జాపూర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ పేలడంతో ప్రజలు భయాందోళనకి గురయ్యారు. దానికి తోడు పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో హుటాహుటిన ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటల్ని అదుపు చేశారు. దాంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. అన్నా ఆ డ్రైనేజ్ నుంచి అది వచ్చింది కదా. సో ట్యాంకర్ దొల్లిపడినటువంటి విషయంలో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవటం, ఈ ఫైర్ ఇంజిన్ అన్నీ కూడా వచ్చి మంటలార్పడం జరిగింది. అయితే ఇంకా ఇన్సైడ్ ఉన్నటువంటి ఆ యొక్క పెట్రోలు ఈ డ్రైనేజ్ గుండా కలిసిపోయి ఎవరో కుర్రవాడు నిప్పు పెట్టడం జరిగిందని చెప్పి అన్నారు. సడన్గా మంటలు రేగటం, ముఖ్యంగా ఊరి వాళ్ళంతా కూడా మరి ఏకత్వంతో నిలబడి వాళ్ళంతా కూడా వచ్చి ఇసుక పోసి మంటలార్పడం జరిగింది. అదేవిధంగా 2 ఫైర్ ఇంజన్లు వచ్చేసి మంటలారిపాయి. కానీ సడన్గా మళ్ళా పెట్రోల్ బంక్ దగ్గర మంటలు రైజ్ కావడం జరిగింది. ఫ్యూయల్ నింపుకోవడానికి వెళ్ళినటువంటి ఆ 2 ఫైర్ ఇంజన్లు రావటం ఇన్ టైంలో ఆర్పడం జరిగింది. లేకపోతే చాలా ప్రమాదం సంభవించి ఉండేది ఇక్కడ. ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు దీన్ని మానిటర్ చేసి గుంటూరు మన గుడివాడ నుంచి, ఏలూరు నుంచి ఇమ్మీడియట్గా మళ్ళా 2 ఫైర్ ఇంజన్లు కూడా తెప్పించడం జరిగింది. మొత్తం ప్రజెంట్ ఇక్కడ 4 ఇంజన్లు వర్క్ చేస్తున్నాయండి. ప్రజెంట్ సిచ్యుయేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ప్రజల సహకారం మాత్రం చాలా బాగా చేశారు. వాళ్ళనందరినీ కూడా అభినందించాలి. మరి ముఖ్యంగా ఆర్డీఓ గారు సెలవులో ఉన్నా కూడా ఆమె ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏలూరు జిల్లా మీర్జాపూర్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, గుడ్ మార్నింగ్ గాయత్రి. ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో ఒక పెను ప్రమాదం తప్పిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా గ్రామస్తులందరూ ఉలిక్కిపడ్డారు. శనివారం మధ్యాహ్నం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది మీర్జాపురం గ్రామంలో. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన సందర్భంలో ఆయిల్ ట్యాంకర్ లో ఉన్న పెట్రోల్ అంతా కూడా, పెట్రోల్ తీసుకెళ్తున్న ట్యాంకర్ లో ఉన్న పెట్రోల్ అంతా కూడా ఆ డ్రైన్ లోకి వెళ్ళిపోయింది. డ్రైన్ ద్వారా ఊరు చివరికి, మీర్జాపురం గ్రామం చివరికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ వెంటనే అప్రమత్తమై మిగిలిన ట్యాంకర్ ని పైకి లేపి అధికారులు, పోలీసులు అక్కడి నుంచి ట్యాంకర్ ని పంపించేశారు. అంతవరకు నిన్న మధ్యాహ్నం అంతా, సాయంత్రానికి అంతా సర్దుమణిగింది. అయితే నిన్న రాత్రి ఎవరో గుర్తు తెలియని యువకుడు అక్కడ ఏదైతే డ్రైన్ లో అగ్గిపుల్ల కానీ లేదా సిగరెట్ స్టాక్ కానీ పడేసి ఉన్న ఘటన జరిగిన నేపథ్యంలో మొత్తం ఏదైతే పెట్రోల్ ఉందో అక్కడి నుంచి ఊరు బయట నుంచి కూడా ఆ డ్రైన్ ద్వారా ఊళ్ళోకి వచ్చేసింది. మంటలు విపరీతంగా మంటలు వ్యాపించి డ్రైన్ అంతా కూడా మంటలు వ్యాపించేసాయి. ఆ డ్రైన్ మీర్జాపురం గ్రామంలోని పెట్రోల్ బంకు సమీపం వరకు కూడా మంటలు వచ్చినాయి. వెంటనే దీన్ని చూసిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నూజివీడు డిఎస్పీ లక్ష్మీ ఆధ్వర్యంలో ఇటు అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో అక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. స్థానికులు సహకారం కూడా తీసుకున్నారు. అందరూ కూడా పెట్రోల్ బంక్ వరకు వెళ్లకుండా మంటలను అయితే అదుపు చేశారు. ఒక్కసారిగా మొత్తం ట్యాంకర్ లో ఉన్న పెద్ద ఎత్తున కొన్ని వేల లీటర్ల ఆయిల్ ఒక్కసారిగా రావడంతో రాత్రి ఎవరో గుర్తిని యువకుడు, అది కూడా అనుకోకుండా జరిగిన ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. సిగరెట్ కానీ లేదా అగ్గిపుల్ల కానీ అక్కడ పడేసిన క్రమంలో డ్రైన్ లో ఒక్కసారిగా డ్రైన్ ఏదైతే పెట్రోల్ మిర్జాపురం ఊరు దగ్గర నుంచి ఊరు బయటికి వెళ్ళిపోయిందో అదే డ్రైన్ వెంబట పెద్ద ఎత్తున మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో గ్రామస్తులందరూ కూడా
చాలా ఉలిక్కిపడిన పరిస్థితి. గ్రామంలో ఏం జరుగుతుంది, ఇంత పెద్ద ఎత్తున మంటలు ఎలా వస్తున్నాయంటే కూడా వాళ్ళు ఒక్కసారిగా ఆందోళనకు గురైన పరిస్థితి. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు కానీ ఒక్కసారి ఆ ఊళ్ళో గ్రామస్తులందరూ కూడా భయపడి ఇలా నుంచి బయటకు వచ్చేసిన పరిస్థితి ఉంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా అక్కడ చేరుకునే సకాలంలో మా 2 ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అయితే అదుపు చేసిన పరిస్థితి ఉంది. ఇంకా సమీపంలో పెట్రోల్ బంక్ కూడా ఉండడంతో, ఇంకా పెట్రోల్ బంక్ గ్రామం సమీపంలో ఉండడంతో ఒక పెను ప్రమాదం అయితే తప్పిందని కూడా చెప్పవచ్చు. అయితే ఒక్కసారి అర్ధరాత్రి పెద్ద ఎత్తున మంటలు ఎవరికి ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయో కూడా తెలియకుండా రావడంతో గ్రామస్తులందరూ కూడా చాలా ఆవేదనకు గురయ్యి కంగారు పడిన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. పోలీసులు అదే రకంగా రెవెన్యూ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు. 2 ఫైర్ ఇంజిన్లు ఒక్కసారిగా రావడం, గ్రామస్తులందరూ కూడా వీళ్ళందరికీ సహకరించడంతో ఒక్కసారిగా పెను ప్రమాదం తప్పిందంటూ కూడా నూజివీడు డిఎస్పీ మీడియాతో చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెరగడంతో విద్యాపురం గ్రామం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి చోటు చేసుకుంది. మొత్తం మీద అందరూ కూడా అధికారులు, ఇటు గ్రామస్తులు సకాలంలో స్పందించి అలా గ్రామస్తుల సహకారంతో అధికారులు మంటలు ఆర్పేయడంతో ఫైర్ సిబ్బంది ఒక పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. గైడ్ రైట్, థ్యాంక్ యూ రాంబాబు. తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు